హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రైస్ కుక్కర్లో రైస్ ఎలా కుక్ చేసుకోవాలో నేర్చుకుందాం. రైస్ కుక్కర్లో నువ్వు చెప్పేది ఏంటమ్మా, పని పాట లేదా నీకు, ఇది కూడా చేయాలా అని చెప్పి చాలామంది తిట్టుకుంటారు. దయచేసి అలా తిట్టుకోవద్దండి. ఎందుకంటే నాకు 27 ఇయర్స్ వచ్చేదాకా అసలు రైస్ కుక్కర్లో రైస్ ఎలా పెట్టాలో కూడా తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా అత్తగారి ఇంటికి వచ్చాక రైస్ కుక్కర్లో రైస్ ఎలా వండాలో మా అత్తగారు నేర్పించారు నాకు. ఎందుకంటే మా ఇంట్లో రైస్ కుక్కర్ లేదండి. సో అందుకే నాకు తెలియదు. మీరు ఎలా వండుకుంటారంటే, మేము రైస్ వార్చుకుంటామండి. కొంతమంది ఎగరేస్తారు, అలాగా మేము వార్చుతామన్నమాట. నేను ఎప్పుడైనా రైస్ వండేటప్పుడు రైస్ని 3 టైమ్స్ వాష్ చేస్తానండి. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక 1:2 చొప్పున 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని, నేను కొంచెం ఎక్కువ పోసుకుంటానండి. ఎందుకంటే రైస్ కుక్కర్లో రైస్ ఉడికిస్తాం కాబట్టి ఆవిరికి కొంచెం వాటర్ పోతుంది అని చెప్పి నేను ఎక్కువ పోసుకుంటాను. ఎప్పుడైనా రైస్ కుక్కర్లో బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఉండకూడదండి. సో అందుకని చెప్పి తుడుచుకున్నాను మొత్తం క్లాత్ పెట్టి. ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ గిన్నె పెట్టి కింద బటన్ నొక్కాను చూడండి, ఆ బటన్ కింద కలా నొక్కాలి. అప్పుడే రైస్ కుక్ అవుతుంది. మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేశాక ఆటోమేటిక్గా ఆ లైట్ అనేది బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. చూసారా, బ్లింక్ అవ్వడం ఆగిపోయిద్ది అనమాట. ఇప్పుడు మనం కింద కన్నా కూడా లైట్ బ్లింక్ అవ్వదు అంటే మన రైస్ ప్రిపేర్ అయిపోయిందని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.